వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మన సనాతన ధర్మంలో ఏ పూజాది కార్యక్రమం చేసినా, ఏ యాగం చేసినా మొదలుగా గణపతిని ఆరాధిస్తాం. ఎందుకనగా నిర్విఘ్నం కురు మే దేవా అని అంటుంటాం. ఏ పని చేయాలన్నా మొదలుగా అది నిర్విఘ్నంగా పూర్తి కావాలి. అటు వ్యవహారంలో కానీ, అటు వైదికంలో పూజాది కార్యక్రమాల్లో కానీ మొదలుగా విఘ్నాలు లేకుండా ఆ కార్యం పూర్తి అవుతే ఆ కార్యం సిద్ధిస్తుంది. ఆ కార్యం సిద్ధించాలంటే మహాగణపతి అనుగ్రహం కావాలి. మహాగణపతి అనుగ్రహమే మనకుంటే మనం చేయబోతున్న కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. అలాంటి మహాగణపతిని మనం ఏ పూజ చేసినా, విష్ణు సంబంధమైన, శివ సంబంధమైన, శక్తి అమ్మవారి సంబంధమైన ఏ పూజ చేసినా మొదలుగా గణపతిని ఆరాధిస్తాం. ఎందుకంటే చేయబోయే పని పరిపూర్ణంగా నిర్విఘ్నంగా కావాలి అని. అలాంటి గణపతికి మన ధర్మంలో చాలా ఉన్నతమైన స్థానమానాలు ఉన్నాయి. గణపతికి కూడా ఆ గణాలకు అధిపతి అని చేశారు. పార్వతీ పరమేశ్వరులకు గణపతి పుత్రుడు. ఈ ఎలా వచ్చింది గణపతికి జన్మ అనగా, ఈ గణపతిని అమ్మవారు స్నానం చేసే సందర్భంలో పార్వతీదేవి గణపతిని ఒక పిండితో గణపతి విగ్రహం చేసి ఆ గణపతిని ద్వారపాలకుల్లాగా ఉంచుతుందంట. నువ్వు రక్షకుల్లాగా, ద్వారపాలకుల్లాగా ఉండి ఎవరిని లోపలికి పంపించకు అని. ఆ సందర్భంలో ఈశ్వరుడే, శివుడే స్వయంగా అక్కడికి రావడం ద్వారా అప్పుడు ఆయన కూడా ఈ శివుడని తెలియదు గణపతికి. నువ్వు ఎవరైనా సరే లోపలికి వెళ్ళడానికి లేదు, మా అమ్మ స్నానం చేస్తోంది, మీరు వెళ్ళడానికి అనుమతి లేదు అంటాడట. నేనెవరో తెలుసా అని శివుడు అంటాడు. అప్పుడు గణపతి అంటాడు, నువ్వెవరైనా సరే లోపలికి మాత్రం నేను పంపించను అని. అప్పుడు ఆగ్రహించుకున్న ఈశ్వరుడు ఆ గణపతి యొక్క శిరచ్ఛేదం చేస్తాడు. శిరచ్ఛేదం చేసిన తక్షణమే అమ్మవారికి విషయం తెలుస్తుంది. అయ్యో, నా ద్వారా గణపతికి జన్మనిచ్చి గణపతిని ద్వారపాలకుల్లాగా పెడితే నా బిడ్డను నువ్వు శిరచ్ఛేదం చేస్తావా అని అమ్మ చాలా ఆగ్రహిస్తుందంట. ఆ సందర్భంలో ఈశ్వరుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఇతనికి పునః జన్మను నేను ఇస్తాను, నువ్వు బాధపడకు అని చెప్తారు. ఆ సందర్భంలో గజాసురుడు అనే ఒక రాక్షసునికి ఇంతకుముందు ఒక వరం నిమిత్తంగా ఆయన తలని తీసుకొచ్చి పునః గణపతికి మళ్ళీ పెట్టడం జరుగుతోంది. ఆ సందర్భమే ఈ గణపతిగా మారుతాడు ఆ పిల్లవాడు. గణపతిగా మారిన తర్వాత ఆ గజాననుడని, గణపతి అని, విఘ్నేశ్వరుడు అని ఇలా చాలా పేర్లు ఉన్న గణపతికి ఆ పునః మళ్ళీ ఆ ఏనుగు ముఖాన్ని పెట్టి గజాననుడిగా నామకరణం చేసిన పిదప దేవతలందరూ కూడా ఆ పిల్లవాడికి ఒక్కొక్క శక్తిని ఆశీర్వాదంగా ఆయనకి ఇస్తారు. తదనంతరం ఈ గణాలకంతా కూడా అధిపతిగా గణపతిని చేస్తారు. అలా వృత్తాంతంతో కూడిన గణపతి జన్మ ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ వినాయక చవితి సందర్భంగా గణపతి పుట్టినరోజుగా మనం అభివర్ణిస్తూ ఉంటాం మన పురాణాల్లో. అట్లా గణపతిని భాద్రపద శుక్ల చవితి రోజున గణపతి ఆవిర్భావం చేసుకొని ఉంటాడు. అలాంటి గణపతిని మనం ఈరోజు ఎంతో విశేషంగా మనం ఆరాధించుకొని గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం చేసేటువంటి ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా కావడానికి గణపతిని వరసిద్ధి వినాయకుడు అని అంటాం. ఈ స్వామిని ఈరోజు వరసిద్ధి వినాయకుడిగా పిలిచి ఆయనను పూజించాలి. విశేషంగా ఈరోజు శమంతక ఉపాఖ్యానం అని ఉంటుంది. కొంతమందికి మనం లోకంలో చూస్తూ ఉంటాం, ఏ తప్పు చేయకపోయినా కొంతమంది అపనిందలు అవుతూ ఉంటారు. వాళ్ళకి ఆ విషయం గురించి సంబంధమే ఉండదు. కానీ లోకంలో ఉన్న వాళ్ళు కొంతమంది మన మీద బట్టగాల్చి మీద వేయడం అంటారు కదా, దాన్ని నిందించడం, నిందలు వేయడం అని, మనకి సంబంధం లేని విషయాన్ని కూడా మన పైన నిందిస్తూ ఉంటారు కొంతమంది. అలా అపనిందలు పోవడానికి ఈ శమంతక ఉపాఖ్యానాన్ని విని స్వామి ఆశీర్వాదాన్ని తీసుకొని ఆ అక్షంతలని తల మీద వేసుకొని ఆ రోజు మిగతా కార్యక్రమాలకి వెళ్ళినట్టయితే ఆ సంవత్సరం అంతా కూడా నీ
నీలాప నిందలు లేకుండా మనం ముందుకు వెళుతూ ఉంటాం. గణపతిని విశేషంగా మొదలుగా ఆరాధించాల్సింది విద్యార్థులు. మహాగణపతి అనుగ్రహం ఉంటే పిల్లలకి మంచి చదువు విద్యాభ్యాసాలు వస్తాయి. అలాంటి గణపతిని విద్యార్థులు మొదలుగా ఆరాధించడం, తదనంతరం మనమందరం కూడా చేయబోయే ప్రతి కార్యము నిర్విఘ్నంగా కావడానికి భాద్రపద శుక్ల చవితి రోజున స్వామి ఆవిర్భవించిన రోజున మనం ఆయనకు విశేషంగా పూజాది కార్యక్రమాలు చేసుకొని ఉండ్రాళ్ళు స్వామికి చాలా ఇష్టం. ఆ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి గణపతి అష్టోత్తర శతనామావళిని పఠించి స్వామిని పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.